రాత్రి రాసిన లిస్ట్ పట్టుకొని రా, మార్కెట్కి వెళ్ళి వస్తాను. సరే, ఒక 10 నిమిషాలు ఆగండి, పనంతా అయిపోయింది, నేను కూడా వస్తాను. సరే పదండి. ఏం అవసరం లేదు. లాస్ట్ మంత్ 2000 అవ్వాల్సింది 3000 చేసావు నువ్వు వచ్చిన తర్వాత. ఇది కొంటానంటావు, అది కొంటానంటావు, నాకు బుర్ర మెంటలు ఎక్కించేస్తున్నావు. నేను వెళ్ళి కొనుక్కొని వస్తాను, నువ్వు ఇంట్లోనే కూర్చో. మనం ఇంట్లో లిస్ట్లో రాసుకుంది ఏంటి, నువ్వు కొంటుంది ఏంటి అక్కడ. అందుకే అవసరం లేదు, కానీ నేను తీసుకొని వస్తాను. ఇలా లిస్ట్ పట్టరా. అయ్యో, ఎందుకండి అంత సీరియస్ అయిపోతున్నారు? మీరు వెళ్ళారనుకోండి, నాకు పని కూడా తగ్గుతుంది. మీరే వెళ్ళరండి. వెళ్ళు. ఇదిగోండి. బ్యాగ్ ఎవడిస్తాడు? ఓ, మీ వైఫ్ ఇస్తుందండి. వెయిట్. Two hours later. అబ్బా, త్వరగా తీసుకొచ్చారే. ఇన్ని సామాన్లకి ఈ మాత్రం బ్యాగ్ ఇచ్చావు, ఎక్కడ సరిపోద్ది? అందుకే నేను వస్తానని చెప్పాను, మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని. నువ్వేం రావాల్సిన అవసరం లేదు, నేను అక్కడ సంచి కొనుక్కున్నాను, పర్వాలేదు. ముందు ఆ లిస్టులో అన్నీ వచ్చేయలేవు చూడు. సరే సరే, నో ప్రాబ్లం. మా ఆయన ఏం తీసుకొచ్చారో ఇంక మొదలెడదామా? పంచదార. ఓకే, లిస్టులో అన్నీ తెచ్చారా? ఈ బిస్కెట్ ప్యాకెట్లు 2 ఎందుకు తెచ్చారు? నేను ఎప్పుడు ఒకటే కథ తెస్తాను. ఏ సరేలేండి. అయ్యయ్యో, కప్ కేకులు తీసుకొచ్చారా? ఇవి పిల్లలు తినరండి, అందుకే నేను ఎప్పుడు తీసుకురాను. నేను వచ్చుంటే బాగుండు, మీకు అవన్నీ తెలియదు కదా. సరేలేండి. అయ్యో, సాల్ట్ ప్యాకెట్లు 2 తెచ్చారా? ఒకటి చాలు కదండి, ఏంటండి మీరు? నువ్వు రాసిందే కదా నేను తీసుకొచ్చాను. ఇలాగే ఒకదానికి 2 తెచ్చి వేస్ట్ చేస్తారు అమౌంట్. నేను రాసిందేటి, మీరు తెచ్చిందేటి? పంచదార 2 కేజీలు చెప్పాను, మీరు 1 కేజీ తెచ్చారు. మరి అందులో రాయాలి 2, 3 అని, నాకేం తెలుస్తుంది? నేను లిస్ట్లో ఐటమ్సే రాసుకుంటాను, 1, 2 రాయను. నాకు నచ్చినవి అన్నీ వేసుకుంటా. మీరే వెళ్ళి తీసుకొచ్చేస్తాను అన్నారు కదా, మీకు తెలిసేమో అనుకోండి, నేను రాయలేదు. సర్లే, అది అడ్జస్ట్ చేసుకుందాను. నెక్స్ట్ చూడు. ఇప్పుడు అయినా డ్రింకులు ఎందుకు తెచ్చారండి? నేను డ్రింకులు రాయలేదు. అదేంటే, డ్రింకులు ప్రతిసారి 4 కదా తెచ్చుకుంటాం మనం. నేను ఇప్పుడు 2 తెచ్చాను. అబ్బా, అది ఎండాకాలం, ఇది చలికాలం. చలికాలంలో డ్రింకులు ఎవరైనా తాగుతారేంటి? అందుకే నేను వస్తానని చెప్పేది. మీరే ఊరికి ఎగేసుకుంటూ వెళ్ళిపోయారు. అన్నీ ఇలాగే చేస్తారు, అనవసరం ఖర్చులు. ఇదిగో, కందిపప్పు కేజీ చెప్తే 1/2 కేజీ పట్టుకొని వచ్చావు. నేను వారానికి 2 సార్లు కందిపప్పు వండుతాను. ఈ మాత్రం తెలియకుండా ఓవరికి నేనే తెచ్చేస్తాను అనుకుని వెళ్ళిపోయారు. ఈ కొద్ది సామాన్లతో ఈ నెల అంతా ఎలా చేయాలి నేను? అలాంటి వెళ్ళి మళ్ళీ తీసుకురండి. అమ్మా తల్లి, నీకు నమస్కారం. నాకు ఇప్పుడు వెళ్ళి తెచ్చే ఓపిక లేదు. ఈ నెలకి ఉన్నదాంతోనే అడ్జస్ట్ చేయి. వచ్చే నెల నువ్వు నేను కలిసే వెళ్దాము. నీకు కావలసిన వస్తువులు కొనుక్కో. నేను అడిగితే అప్పుడు మాట్లాడు. ఇది రియలైజేషన్. సరిపోతేలేండి, ఈ మంత్కి ఎలాగోకలా అడ్జస్ట్మెంట్ చేస్తాను. నెక్స్ట్ మంత్ మాత్రం నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, భర్త సంపాదించడానికే ఖర్చు పెట్టడానికి అర్హత లేదు. పెళ్ళమే ఖర్చు పెట్టాలి, ఆవిడే మొత్తం ఇల్లు మెయింటైన్ చేయాలి. అదే కదా రూలు. ఆ రూలే ఫాలో అయిపోదాం. ఓకే.